శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ముగ్గురులో ఇద్దరు జెన్యున్ నిలబడ్డారు. ఇది నా కోసం జెన్యున్ గా ఫైట్ చేసింది ఇద్దరు. ఒకళ్ళు గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుంటూ ఆడారు. ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్, బట్ ఆ ఇద్దరు ఎవరో తెలుసు మీకు. సో 14 వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదంటే టైంపాస్ చేసేసి అయితే రాలా. ఆడియన్స్కి నచ్చింది కాబట్టి 14 వారాలు ఉంచారు. తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యాను దానికి రీజన్ చాలా ఉంటాయి. బిగ్ బాస్కి ఒకటే లెక్క కాదు కదా, బోర్డు లెక్కలు ఉంటాయి. సెకండ్ హౌస్లో సుమన్ తప్ప ఎవ్వరు అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మనం అవతలతో షేర్ చేసుకోలేకపోవడానికి, అవతల మనతో షేర్ చేసుకోలేకపోవడానికి. షేర్ చేసుకునే వ్యక్తి ఒక్కడే సుమన్. సపోర్ట్ చేసే వ్యక్తి, గేమ్లో సపోర్ట్ చేసే వ్యక్తి సుమన్ ఒక్కడే. ఎక్కడ మేమిద్దరం అయిపోయేటప్పటికి ఏమవుద్దంటే ఇంకా మమ్మల్ని మేము నవ్వించుకుంటూ మాకు మేము ఎనర్జీ ఇచ్చుకుంటూ ట్రావెల్ అవ్వాల్సిన, ప్రయాణం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది హౌస్లో. అంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియదు. గేమ్ వచ్చేటప్పటికి నన్ను సుమన్ని పక్కకు తీసేద్దాం అని చెప్పి ప్లాన్స్ జరిగేవి. ఎస్పెషల్ నన్ను ఎక్కువ పక్కకు తీసేయడానికి ప్లాన్స్ జరుగుతుండేవి. సో దీన్ని ఆలోచించుకుని డిప్రెస్ అయిపోయి కుచించిపోయి లేకపోతే వేరే మూడ్లోకి వెళ్ళిపోవడం ఎందుకు, మనం మాట్లాడుకుంటూ మనం నవ్వుకుంటూ మనకు ఎనర్జీ ఇచ్చుకుంటూ చేసే ప్రాసెస్లో జనరేట్ అయిన హ్యూమర్ అది. నాకు నేను నవ్వించుకుంటూ, సుమన్ ఒకటితో తోడుండేవాడు, సుమన్ తోటి ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్న దీంట్లో జనరేట్ అయిన హ్యూమర్, కామెడీ తప్ప ఇంకోటి అది బాగా ఎంజాయ్ చేశారండి. ఏది మన రాజులు రాణులు ఉన్నప్పుడు ఉన్న కింగ్డమ్ ఉన్నప్పుడు వచ్చిన ఎపిసోడ్స్. అప్పుడు అది నిజంగా ఆ సిచ్యువేషన్ పరంగా కామెడీ జనరేట్ అయింది. హోస్టర్ కూడా అప్పుడు హోస్టర్ ఆ వీక్ అన్నారు, బర్నీ నీలో కామెడీ యాంగిల్ బయటకు వచ్చింది, సుమన్ నేను ఇమాన్యుల్ అనుకున్నా, నువ్వు కూడా కామెడీ అద్భుతంగా చేసావు అని చెప్పి అన్నారు. అది ప్లాన్ చేసుకుని చేసింది కాదు, ఇట్స్ ఫ్లోలో వచ్చింది అంతా కూడా. సూపర్. అండ్ మళ్ళీ సుమన్ శెట్టి గారు అండ్ మీరు డాన్స్ చేస్తుంటే మీ సిస్టర్ సంజన గారు లయన్ అన్న సిస్టర్ ఆవిడ కూడా వచ్చి మీ ముగ్గురు కలిపి డాన్స్, అది కూడా చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. అండ్ ఎక్స్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ అండ్ నెక్స్ట్ లెవెల్ సార్. నువ్వే నాకు సపోర్ట్. అది అంటే ఆ బాండింగ్ అక్కడ అందరిని ఏడిపించేశారు ఇద్దరు. అతను ఏడిచారు, మీరు ఏడ్చారు కదా. సుమన్ నార్మల్గా అంటే వామ్ పర్సన్ అండి. అంటే మనం అంటే ఇద్దరికి కూడా నేను హౌస్లో ఉన్న రోజులు ఒక్కసారి కూడా నామినేట్ చేయని వ్యక్తి సుమన్. లాస్ట్ వీక్లో నామినేట్ చేద్దాం అనుకుంటే కళ్యాణ్ మిస్ అయ్యాడు. అంటే కళ్యాణ్ కూడా నామినేట్ చేయలేదు ఒకసారి కూడా, నాకు పాయింట్స్ దొరకలేదు కళ్యాణ్ మీద. సుమన్ కూడా చేయలేదు. బట్ సుమన్ గురించి ఏంటంటే సుమన్కి అంటే ఏ వ్యక్తితో అయినా సుమన్ క్లోజ్ అయిపోతాడు. అంటే అలాంటి క్యారెక్టర్ సుమన్ది. ప్లస్ నాకు ఒకరికొకరికి ఎందుకో తనకి నేను నచ్చాను. నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ దివ్యతో పాటు దివ్య ఎక్కువ ఏడ్చింది, తను కూడా చాలా బాధపడ్డాడు, తను కూడా ఏడ్చాడు. సుమన్ కూడా అన్న ఇలా కేర్ తీసుకునేవాడు నా గురించి అని చెప్పి. ఎక్కడో సంథింగ్ తెలియని ఒక బ్రదర్ సిబ్లింగ్ రిలేషన్ ఉంది, ఒక ఇద్దరి మధ్య అన్నదమ్ములు ఉంటే ఎలా ఉంటుందో ఆ రిలేషన్ అయితే స్టార్ట్ అయింది. తనకి నాకు ఎక్కడ ఒక చిన్న మాట కూడా ఇది లేదు. కాకపోతే ఒక టాస్క్లో బాల్స్ క్యాచ్ చేసే టాస్క్లో నేను 2 బాల్స్ తనవి పట్టా. అన్నా నా బాల్ ఏంటన్నా నువ్వు పట్టేస్తున్నావు అని చెప్పాను. నాకు నిజంగా బాధ అనిపించింది. అరే నేను హెల్ప్ చేయాలి కదా సుమన్కి వెళ్ళే బాల్ నేను పట్టాను ఏంట్రా బాబు అని చెప్పాను. నాకు ఒక్క దగ్గర ఇద్దరు, తను కూడా ఏమవుతుంది సుమన్ అన్న సారీ సుమన్ అన్న, అది ప్లాన్ చేసింది కాదు, గబుక్కన బాల్ వెళ్తుంటే పడిపోద్దామని చెప్పి నేను పట్టేసినవి అని చెప్పాను. అది ఒక్కదే మొత్తం ఉన్న అన్ని రోజులు అంత తప్ప సుమన్కి నాకు అస్సలు ఏం లేదు. స్టిల్ బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చింది, ఒక మంచి చెల్లిని ఇచ్చింది, తనుజను కూడా ఇచ్చింది. సూపర్. అండ్ తనుజ గారిది మీది కూడా బాండింగ్ కానీ ఆ రిలేషన్ కూడా చాలా క్యూట్ గా భలే అనిపించేది. తన కోసం ప్రోటీన్ ఇది ఇవ్వడం కానీ, తన కోసం మీరు టాస్క్లు ఇవ్వడం కానీ, ఇమ్యూనిటీ ఇవ్వడం కానీ, అండ్ ఆ సపోర్టింగ్ సిస్టమ్ కానీ. ఇమాన్యుల్ ఏమైనా అంటే నాన్న చూడండి నాన్న ఎలా అంటున్నాడు అని తను అడగడం కానీ, ఇదంతా అంటే మీ టోటల్ ఓవరాల్ జర్నీలో అంటే అరే ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా
అవును అన్న ఫీల్ అందరి అవును అదే daughters కి ఇప్పుడు వచ్చింది. తను ఏమైందంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తనుజాకి నాకు పడిపోతే ఇంక అప్పుడు ఫాదర్ డాటర్ కాదు కదండి, ఇది కంటెస్టెంట్స్ కదా. తను నా మీద గెలవడానికి ఆడాలి, నేను తన మీద గెలవడానికి ఆడాలి. ఆ స్టేజ్కి వచ్చేస్తున్న దీంట్లో కూడా నేను ఎక్కడ ఇంకా కనెక్ట్ అయిపోయి ఉండిపోయాను తన దగ్గర. అదే కదా నేను అందుకనే ఆ రోజు పాయింట్స్ ఇస్తున్నప్పుడు బర్స్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, ముందు నేను అడిగినప్పుడు ప్లీజ్ నాకు సపోర్ట్ తక్కువ ఉంటుంది, నన్ను సుమన్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, నువ్వు నా సైడ్ నిలబడితే నేను ఈ గేమ్లో ఉంటాను, ఎందుకంటే హైయెస్ట్ పాయింట్స్లో ఉన్నాను నేను, నువ్వు నిలబడితే నేను గేమ్ ఆడడానికి అవుతుంది. ఇప్పుడు నేను 2 గేమ్లు నన్ను తీసారంటే నేను కిందకి వెళ్ళిపోతాను నేను అని చెప్పంటే, లేదు నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాను. అది తన గురించి ఏం కంప్లైంట్ చేయట్లా, అంటే నేను ఎందుకు బాధపడాల్సి వచ్చిందో. సో అలా అనేసేటప్పటికి కొద్దిగా బాధపడ్డా. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే కళ్యాణ్ తనే క్లోజ్గా ఉంటున్నారు, Yes, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశా. కళ్యాణ్ ఓకే తను అలా అనొచ్చు, ఎప్పుడు నేను గేమ్ గురించి అయితే నేను రిలేషన్ మెయింటైన్ చేయలేదు. నిజంగా జెన్యున్గానే తను నేను నాన్న అన్నందుకు డాటర్లా చూస్తాను. నాన్న అంటే వద్దు, నువ్వు నాన్నని పిలవద్దు అని చెప్పి పిలిచేంత క్యారెక్టర్ కాదు, వద్దు నన్ను అలా పిలవద్దని చెప్పే క్యారెక్టర్ కాదు నాది అని నేను బాధపడే చెప్పా. సరే నెక్స్ట్ నేను పాయింట్స్ ఇవ్వాలి ఎవరికొరకు, నేను ఎలిమినేట్ అయిపోతాను. అప్పుడు నాకు హెల్ప్ చేయని అమ్మాయికి నేను ఎందుకు చేయాలని క్వశ్చన్ అయితే వస్తుంది మైండ్లో. ఇమాన్యుయల్ కానీ సంజన గారికి కూడా చేద్దాం అని చెప్పి నేను అంతకుముందు సుమనన్ని ఇచ్చిన పాయింట్స్ సంజన గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆడియన్ రిక్వెస్ట్, ఓట్లు అడిగే రిక్వెస్ట్ అందరికి అవకాశం దొరికింది, సుమన్కి సంజన గారికి తప్ప. వాళ్ళిద్దరు కూడా రావాలని చెప్పి నా ఆలోచన. అందరూ బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరు తప్ప. సుమన్ ఈ లోపల బయట వచ్చాడు, గేమ్ నుంచి బయటకు వచ్చాడు. అట్లీస్ట్ సంజన గారికి ఇద్దాం, ఎందుకంటే ఆవిడ లీస్ట్లో ఉంది, ఆవిడ అందుకోలేరు. ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆవిడ కూడా తనుజతో పాటు బయటికి వెళ్ళే అవకాశం దొరికింది. కానీ వేరేస్ మళ్ళీ నేను గేమ్లోకి వచ్చిన తర్వాత సంజన గారికి ఇస్తే మళ్ళీ సంజన గారు ఒకవేళ టాప్ 5లోకి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఆపేసి ఇమాన్యుయల్కి ఇద్దామా తనుజకి ఇద్దామా అని చెప్పి ఆలోచిస్తే మైండ్ ఏమో ఇమాన్యుయల్కి ఇమ్మని చెప్తుంది, హార్ట్ ఏమో తనుజకి ఇమ్మని చెప్తుంది. ఆ స్ట్రగుల్లోనే వచ్చిన కన్నీళ్ళు అది. నేను అప్పుడు ఇమాన్యుయల్కి వెళ్ళి తనుజకి ఇచ్చేసాను పాయింట్స్. హార్ట్ అక్కడ కనెక్ట్ అయింది. అందుకనే కొన్ని విషయాల్లో మన గేమ్ అక్కడ బిగ్ బాస్ అనేది మన మైండ్, మన ఫిజికల్ టాస్క్తో పాటు మైండ్తో ఆడాల్సిన గేమ్. కానీ చాలా సందర్భాల్లో నా హార్ట్ నా మైండ్ని డామినేట్ చేస్తుంది హౌస్లో. అవి ఓడిపోయి ఉండొచ్చు, గెలవలేకపోయి ఉండొచ్చు, బట్ నేనైతే జెన్యున్గా ఉన్నాను, ఎవరితోటైతే రిలేషన్స్ ఉన్నానో వాళ్ళతో జెన్యున్గా ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. సూపర్. సో ఇంతకీ మరి ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు, తనుజానా కళ్యాణా? ఇద్దరికి ఛాన్స్ ఉందండి. నేను మొన్న బజ్లో కూడా అదే చెప్పా, ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను నేను. తనుజాకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను, కళ్యాణ్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. ఎలిమినేట్ అయ్యి హోస్టార్గా పక్కన ఉన్నప్పుడు తనుజా నువ్వు కప్పు తీసుకురావాలని చెప్పి తనుజాకి నేను చెప్పాను. నేను తనుజా నువ్వు కప్పు తీసుకొస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. కానీ ఆయన యాంకర్ పర్టికులర్గా ఒకరి పేరు చెప్పాలని చెప్పి అనడానికి నేను చెప్పడానికి కారణం ఏంటంటే 360 degreesలో ఆలోచిస్తే ఇద్దరు ఫైటర్సే. తను ఫైట్ చేసింది ఫస్ట్ నుంచి, కళ్యాణ్ కూడా తను కామ్ అండ్ కంపోజ్డ్ ఆడుకుంటూ వచ్చాడు. లేకుండా వాళ్ళిద్దరిలో ఆ పొటెన్షియల్ లేకుండా ఎందుకు ఈ వీక్ వరకు వస్తారు? తను మంచి టాస్క్లు గెలిచింది, తిను కూడా టాస్క్లు ఆడి ఫినాలే టికెట్ తీసుకున్నాడు, దానికి ముందు క్యాప్టెన్ అయ్యాడు. ఇవన్నీ దాని ముందు క్యాప్టెన్ అవ్వడం, ఫినాలే టికెట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఎందుకు ఇద్దరిది ఎడ్జ్ ఉన్నా సరే నాకు ఆ టైంలో కళ్యాణ్ పేరు చెప్పానని చెప్పి తనుజాని తక్కువ చేసినట్టు కాదు. తనుజాని తక్కువ చేస్తే తనుజాకి ఆ సిచ్యువేషన్ కూడా నేను పాయింట్స్ ఎందుకు ఇస్తాను? స్టేజ్ మీద ఏమో తనుజా కప్పు తీసుకురావాలమ్మా, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నేను ఎందుకు చెప్తాను? నేను అక్కడ ఏంటంటే ఒక ఎడ్జ్లో తనకి ఏమైనా ఛాన్స్ ఉందేమో అనిపించింది చెప్పాను తప్ప, నేను మనస్ఫూర్తిగా కళ్యాణ్ తనుజాని పెట్టి ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరంటే నా సపోర్ట్ తనుజాకే ఉంటుంది తప్ప. హౌస్లో మీరు చూశారు డే 1 నుంచి నేను ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను కంటెస్టెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి అందరూ ఉన్నారంటే నేను ఫస్ట్ ఎవరికి సపోర్ట్ చేసేవాడిని మీకు తెలుసు కదా. మీకు అర్జెంట్ మీరే చూశారు కదా. నేను ఇమ్యూనిటీ తనకే ఇచ్చాను, టాస్క్ ఆడిని తను గెలిపించి సేఫ్లో పెట్టాను. ఒక్కొక్కసారి మీరు లాస్ట్ మినిట్లో కూడా వచ్చేసే ముందు కూడా పాయింట్స్ తనకే ఇచ్చాను. అది ఏంటంటే సపోర్టర్స్ గబుక్కన తను సపోర్ట్ చేసే వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, కానీ
వర్డ్స్ వేరు, యాక్షన్స్ వేరు. True. కళ్యాణ్ విషయంలో వర్డ్ వచ్చి ఉండొచ్చు, కానీ యాక్షన్, నేను చేసిన యాక్షన్ మాత్రం తనుజాలోనే కనబడుతుంది. చూడండి, తనుజ విషయంలోనే కనబడుతుంది.